రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్ ఏపీలో పరిస్థితులు చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉన్నాయి. సార్ ఓ పక్క దిశ యాప్‌ని తీసేశారు. మరో పక్క మిడ్‌కో పైన జరిగిన అఘాయిత్యం అదొక యాక్సిడెంట్ అని పైకి అనిపించినప్పటికీ కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్‌లను చూస్తుంటుంటే అర్థమవుతోంది కావాలనే ఈగోస్‌కి పోయి పొగరుతో ఆ మహిళ పైన, ఆ మిడ్‌కో పైన కావాలని స్కల్ పైన కారు ఎక్కించి మరీ పోనిచ్చాడు అతను. ఏం జరుగుతోంది? ఇప్పటి వరకు పట్టుకోలేదు పోలీసులు. పరారీలో ఉన్నారు. ఈ దిశ యాప్ తొలగించిన దానికి కారణంగా దీన్ని మనం చూడలేకపోయినా, ఏం సిగ్నల్స్ ఎళ్తున్నాయనేది ఇంపార్టెంట్. హ్మ్. నిన్నే దిశ యాప్ దిశ యాప్ దిశ చట్టం యాప్ అనే దానికన్నా చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నాం. ఉపసంహరించుకున్నారు. అంటే దిశ చట్టం కేంద్రానికి ప్రతిపాదన పంపుతున్నారు. దాన్ని ఉపసంహరించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. చట్టాన్ని ఉపసంహరించుకున్నారా? చట్టంలో మహిళలకు, ఆడబిడ్డలకు ఇచ్చిన రక్షణను కూడా ఉపసంహరించుకున్నారని అనుమానం కలిగింది. ఆ మరుసటి రోజు జరిగింది. దాన్ని రద్దు చేశారు కాబట్టి ఇది జరిగిందని అనలేము. కానీ ఏం సిగ్నల్స్ ఎళ్తాయి? అంటే ఒక భరోసా కదా! యాప్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రూపొందించిన ఆ దిశ యాప్ వల్ల మహిళలకు ఒక సెక్యూరిటీ. ఏంటి ఆ సెక్యూరిటీ? మాకొక ఈ యాప్‌ని గాని మనం మన చేతిలో పెట్టుకుంటే మనకు ఒక పోలీస్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. 2 ఈ దిశ వల్ల ఎవరైనా నేరాలు చేసినా సత్వరం వాళ్ళ పైన శిక్ష పడే అవకాశం ఉంది అని ఒక భరోసా. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యాప్ వచ్చినప్పుడు 1,50,00,000 మంది మహిళలు, చిన్నపిల్లలు డౌన్‌లోడ్ చేసుకున్నారు యాప్‌ని. యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నారు అంటే ఒక కొంత కోస్త తెలివితేటలు ఫోన్ వాడేవాళ్ళే. సార్. ఇక సాధారణ వ్యవసాయ కార్మికులు వీళ్ళు చేసుకోలేరు. వాళ్ళకి ఎసులుబాటు ఉండదు. తెలీదు. అంటే మెజారిటీ సొసైటీ దీన్ని రిసీవ్ చేసుకుంది. అంటే ఒక భరోసా ఇచ్చింది ఆ ప్రభుత్వం. 1,51,00,000 మంది మహిళలకేం కష్టాలు వచ్చుంటాయని కాదు. మాకొక నమ్మకం. మన పోలీస్ స్టేషన్స్ అన్నీ ఉంటాయి టౌన్‌లో. పోలీస్ స్టేషన్‌తో రోజు మీకు నాకు పనుండదు. కానీ ఆడ మా పోలీస్ స్టేషన్ ఉంది అనే ధైర్యం అనేది పెద్ద భరోసా గదా! మనకి ఏ రోజు పోలీసులతో అవసరం వచ్చుండదు. కానీ పోలీస్ స్టేషన్ ఆడ ఉందనే భరోసా చాలా పెద్దది. కాబట్టి వాళ్ళకి భయం గూడా. ఇక్కడ మనం ఏమైనా చేస్తే పోలీస్ స్టేషన్ వస్తుందని. అట్లాంటిదే దిశ యాప్ గూడా. అట్లాంటి దాన్ని వీళ్ళు చేశారు మొట్టమొదటి. ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని ఘటనలు చూసినప్పుడు నేరుగా ఇదేదో ప్రభుత్వం తప్పు, ఒప్పు జోలికి ఎళ్ళలేం గానీ, కానీ ఘటనల స్వభావం చూస్తున్నప్పుడు ఒక భయం పోయినతనం అయితే కనిపిస్తుంది గదా! హ్మ్. పట్టపగలు ఒక మెడికో విద్యార్థినిని యాక్సిడెంట్ చేసి చంపేసినట్టుగా వస్తున్న వార్తలు చూస్తుంటే, అట్లా చేసినోళ్ళు ఆ ధైర్యం ఏమనాలి? ఆ బరితెగింపు ఏమనాలి? హ్మ్. కానీ ఎవరిని అంటే ఆహ్, మనల్ని ఏమి కాదనే భయం గదా! భయం లేనితనం గదా! అట్లే అమ్మాయి పట్టిన జరిగినట్టు ఘటన వల్ల చాలా మంది అమ్మాయిలకి మన పరిస్థితి పబ్లిక్‌లోనే తేడా వస్తే ఇట్లా చేస్తారన్న ఒక భయం. వాళ్ళకొక భయం, ఈళ్ళకి భయం లేనితనం. ఇది చాలా ప్రమాదకర పోకడ. ఘటన జరిగిన తీరు, ఆ సందర్భంగా వాళ్ళు వ్యవహరించిన తీరు ఇద్దరికి ఒక సిగ్నల్. ఇట్లా యాక్సిడెంట్ చేసిన వాళ్ళ పేరుతో ఎంత అమ్మాయి అఘాయిత్యానికి పాల్పడ్డారో, వాళ్ళకి భయం లేనితనం, లెక్కలేనితనం, అమ్మాయి ఘటన ద్వారా లక్షలాది మంది అమ్మాయిలకి ఒక చిన్న భయం. ఏంటి మా పరిస్థితి అని. ఇది చాలా ప్రమాదకర పోకడ. ఈ వాళ్ళ అమ్మాయిల్లో ఉన్న భయాన్ని తొలగించాలి. వీళ్ళకి భయం పెట్టాలి. వీళ్ళకంటే ఘటన చేసినోళ్ళకి కాదు. ఇట్లాంటి వాటికి పోతే ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంటుంది అనే మెసేజ్ వీళ్ళకివ్వాలి. మీకేం భయం లేదు ప్రభుత్వం ఉందనే భరోసా వాళ్ళకివ్వాలి. అది దిశ ఇచ్చింది మహిళలకు. మీరింకేమిస్తారు? హ్మ్. ఆ భయాన్ని ఇవ్వాలి గదా! ఇవ్వకపోతే ఏమవుతుంది? ఈరోజు చేసినోడు రేపు ఇంకొకడు జేస్తాడు. ఇంకో రూపంలో జేస్తాడు. కాబట్టి భయపెట్టే వాళ్ళని భయపెట్టాలి. అదే విధంగా ధైర్యానికిచ్చే సమాజానికి ధైర్యమియ్యాలి. ఈ 2 ప్రభుత్వం ఎక్కడో బ్యాలెన్స్ తప్పుతా ఉంది. ఘటన జరిగినప్పుడు హడావుడి తప్ప, ఒక సార్వజనీనమైన మెసేజ్ సమాజానికివ్వాలి. ఇట్లాంటి ఘటనలు రూపాలు మారుతున్నాయి. మహిళలపైన అఘాయిత్యాలకు సంబంధించి. ఇప్పుడు నంద్యాలలో ఎక్కడో ముచ్చిమర్రి దగ్గర ఒక మళ్ళీ ఆ శవం గూడా దొరికినట్టు లేదు. తర్వాత ఇంకో చోట ఆడబిడ్డ పైన. ఇట్లా రెగ్యులర్‌గా అక్కడక్కడ జరుగుతున్నాయంటే, ఎక్కడో భయం లేనితనం ఉంది. ఆ భయపెట్టాలి. భయపెట్టడం అంటే ఎవడో ఒకడిని తీసుకొచ్చి కొట్టేయడం, ఏసేయడం గాదు. ఒక సార్వజనీన భయం. ప్రభుత్వం ఇట్లాంటి పనులు చేస్తే ఊరుకోదు. చంద్రబాబు గారు అప్పుడప్పుడు చెప్తుంటారు ముఖ్యమంత్రి గారు. మహిళల జోలికొస్తే అదే వాడి చివరి రోజు అవుతుందని. హ్మ్. అది మాటల్లో కాదు. చేతల్లో చూపించాలి. 3 చివరి రోజు అవుతుందంటే రోజులయింది. ముందు ఎక్కడున్నారో తెలీదు. నంబర్ ప్లేట్ లేదు. వాళ్ళు దాచిపెట్టేసారేమో అంటున్నారు. ఇక్కడ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా
చాలా ఆరోపణలొస్తున్నాయి. ఎందుకంటే 2 లీటర్ల వరకు బ్లడ్ పోయిందంట రోడ్డు పైనే. ఇదెవరో చెప్పడం గాదు. అధికారులే చెబుతున్నారు. ఇప్పటికి వాళ్ళు యాక్సిడెంట్ ఇదిగా టచ్‌లోకి రాలేదని జెప్తారు. అంటే దొరకలేదు అంటారు. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనకు ఆధునిక వ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకొచ్చిన తర్వాత సెల్ ఫోన్ ట్రాకింగు, ఆ స్కూటరు రకరకాల మార్గాలున్నాయి. ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకొనుంటుంది. సీరియస్‌గా తీసుకుందని ఇద్దరికెళ్ళాలి. ఈ ఘటన జరిగిన తర్వాత మీరెంత సీరియస్‌గా తీసుకున్నారనేది కాదు. ఎంత సీరియస్‌గా కనిపిచ్చాలి. ఇట్లాంటి చేష్టలకు పాల్పడే వాళ్ళకి భయం కనిపిచ్చాలి. మిగతా సమాజానికి భరోసా కల్పించాలి. కాబట్టి ఈ 2 కనిపిచ్చేట్టుగా ప్రభుత్వం యాక్ట్ ఉండాలి. అలా లేకపోతే ఏమవుతుంది? చేసే వాళ్ళకి తెగింపొస్తుంది. భయపడే సమాజానికి మరింత ఆహ్, భయోందోళన కలుగుతుంది. అది అది వెళ్తుంది. ఎళ్ళాల్సింది ఎళ్ళట్లేదు. వేరే మెసేజ్ ఎళ్తా ఉంది. కాబట్టి ప్రభుత్వం దీని పట్ల సీరియస్‌గా తీసుకొని, మేము సీరియస్‌గా ఉన్నామన్న విషయం ప్రజలకు నమ్మకం కలిగించాలి. అది ప్రాక్టికల్‌గా వాళ్ళకి తెలియాలి. అలాంటి స్టెప్స్ ఈ సందర్భంలో వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఓకే. సో, ఏది ఏమైనా మహిళల భద్రతకి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో ఒకింత భయపడాల్సిన పరిస్థితిలోనే ఉన్నాం సార్. ఇక డీఎస్సీ అక్రమాలకి సంబంధించి ఎవరైతే వాళ్ళు కథం తొక్కుతున్నారో, జంజి బయటకొస్తున్నారో, వాళ్ళేమో అక్రమాలకు సంబంధించి పోరాడుతున్నారు. మరోపక్క వాళ్ళని గంజాయి బ్యాచ్ కింద కంపేర్ చేస్తున్నారు. బోండా ఉమా గారేమో ప్రెస్ మీట్ పెట్టి గొడ్డల పార్టీ అంటారు, లేదంటే గంజాయి బ్యాచ్ అంటూ ఉంటారు. అక్కడ వాడిన భాష కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉంది. అంటే స్వర్ణ గారు బేసిక్‌గా వైసీపీ ఎలాంటి పార్టీ అనేది ఇక్కడ ప్రశ్న కాదు. వాళ్ళు లేవనెత్తున్న అంశాల్లో సమాధానం చెప్తే ఇంక గొడ్డల పార్టీ అంటారా, గంజాయి పార్టీ అంటారా మరి చేసుకోండి. వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ. మీకు నచ్చకపోయినంత మాత్రాన అది రాజకీయ పార్టీ కాకుండా పోదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశారు. గత 3 రోజులుగా దీక్షలు చేశారు. ఈరోజు ర్యాలీలు చేసినారు. ఎవరు పాల్గొంటున్నారు? ఆంధ్రప్రదేశ్ పౌరులే పాల్గొంటున్నారు. దాంట్లో డీఎస్సీ రాసినోళ్ళు ఎంతమంది రాసినారు? ఏ వయసు వారు ఎంతమంది పాల్గొన్నారు? అనేది ప్రస్తావన చేయొచ్చు. ఎప్పుడు చేయాలి? అడిగిన ప్రశ్నలన్నిటికి సమాధానం చెప్పేసి, ఆ తర్వాత మీరు వాళ్ళకి ఏ పేర్లైనా పెట్టండి. రెండోది బహిరంగ చర్చకి మేము సిద్ధం అంటున్నారు. ఇది చర్చకి కాదు కదా! చర్చ ఏం చర్చిస్తారు? ఎవడు బహిరంగ చర్చ పెట్టేదెవడు? ఒకప్పుడన్నా మీడియాలో అన్ని పార్టీలు కూర్చొని మాట్లాడారు. ఆ రోజు కూడా పోయినాయి. ఎవరి మీడియా వాళ్ళది అయిపోయింది. ఈ టైంలో బహిరంగ చర్చ ఎవడు వస్తాడు? వచ్చిన ప్రయోజనం ఏముంటుంది? ఎంతుంటది? ఎవడు చెప్పేది వాడు గొడవ చేసుకొని పోతారు. 2 ప్రశ్నలు ప్రధానంగా వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్ముకున్నారు 20,00,000 అవి వాళ్ళకి దగ్గర ఏం ఆధారాలున్నాయో నాకు తెలీదు. వాటి వివరాలు నాకు తెలీదు. నాకు సమాచారం లేదు కాబట్టి నేను మాట్లాడలేను. కానీ నాకు గూడా ఒక 2 ప్రశ్నలైతే ఉన్నాయి. ఆ 2 ప్రశ్నలు ప్రభుత్వం నివృత్తి చేయాలి. అది నంబర్ 1 నవీన్ అనే వ్యక్తి పేపర్ సెట్టింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే ఒక ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీ. హ్మ్. అతను టాప్ ర్యాంక్ రావడం అనేది అసహజం. 2 ఏదైనా గవర్నమెంట్ సెక్టార్‌లో పనిచేసేటప్పుడు అతను ఎన్‌ఓసీ తెచ్చుకోవాలి. ఆ సెక్టార్ నుంచి. తీసుకుంటేనే కొత్త ఉద్యోగానికి అప్లై చేయాలి. తీసుకోకుండా ఏసినాడు. తర్వాత ఆయన టాప్ ర్యాంక్‌గా ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత అతను ఉద్యోగం వద్దనుకున్నాడు. ఎవడన్నా టాప్ ర్యాంక్ తెచ్చుకున్న ఉద్యోగం వద్దంటాడా? ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీ పోయి టీచర్ ఉద్యోగం వద్దంటాడా? అతను రాలేదని ప్రభుత్వం అంటుంది. ఏమో హైకోర్ట్‌లో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసినాడు. అంటే చూస్తున్నప్పుడు నవీన్ అనే వ్యక్తికి పేపర్ అందిందా అన్న అనుమానం అందరికి కలుగుతాం. ఇక్కడ ప్రశ్న ఏంటంటే అతను ఒకడే రాసుకున్నాడా? ఈ మాల్ ప్రాక్టీస్ ద్వారా లభ్యమైనటువంటి పేపర్‌ని చాలా మందికి అందించినాడా? ఇదే డౌట్. దీన్ని నివృత్తి చేయాలి. ఒక శాఖాపరమైన దర్యాప్తు. ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రెండోసారి ఎందుకు జరిగింది? హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో నీట్ ఏమన్నా లీక్ అయిందా? నాకు తెలిసి కాలా. దేశంలో ఏ రాష్ట్రం గల 2 చోట్ల జరిగింది. అవును. మరి దేశం అంతా 22,00,000 మంది మళ్ళీ రాయాల్సొచ్చింది. ఇప్పుడు డీఎస్సీని మళ్ళీ పెట్టమని చెప్పట్లేదు. కాబట్టి అనుమానం కలగాలి ప్రభుత్వానికి గూడా. అదేంటి ఈడు రాసినాడని అనుమానం ఉంది. సో, అతని వల్ల ఇంకొకరికేమైనా లబ్ధి పొందాడా? వాడేమైనా వ్యాపారం చేసినాడా? అనేది చేయలేదని చెప్పండి. మేము స్టడీ చేశాం. అతని మీద అనుమానాలున్నాయి. అతని మీద చర్య తీసుకుంటున్నాం. అతనికి ఉద్యోగం ఇవ్వట్లేదు. బట్ అతను ఒకడే ఉపయోగించుకున్నాడు. ఇంకెవరికి లేదు కాబట్టి భయపడొద్దండి. ఇది ఏదైనా భరోసా ఇవ్వాలి ప్రభుత్వానికి. అది మీరు నోటితో కాదు. ఏదో ఒక విచారణ జరిపి చేయాలి. అక్కడ ప్రభుత్వం తప్పు చేస్తా ఉంది. 2 స్పోర్ట్స్ కోటా. స్పోర్ట్స్ కోటాలో బహిరంగ చర్చకి నేను రెడీ అంటున్నారు. నేనేమంటానంటే ఎవడు రెడీ అవ్వాలి? మౌలికమైన ప్రశ్న ఏంటి? 450 పోస్టులున్నాయి. ఈ 450 పోస్టులు స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చారు. నేను విద్యార్థి నాయకుడిగా పనిచేసినాను.
డిపార్ట్మెంట్ లో స్పోర్ట్స్ కోటా కింద అడ్మిషన్ జరుగుతాయి యూనివర్సిటీస్ లో. 20 సీట్లు ఉన్నాయనుకోండి ఫిలాసఫీలో, లేకపోతే సైన్స్ లో, మ్యాథ్స్ లో. ఆ 20 దాంట్లో ఒకటో రెండో ఉంటాయి స్పోర్ట్స్ కోటా. 10 మంది అప్లై చేస్తారు. ఏంటి పారామీటర్? ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ సర్టిఫికేట్స్ నాకేముంటుందని. 10 మంది 10 రకాల సర్టిఫికేట్లు పెడతారు. అప్పుడు ఇంటర్నేషనల్‌లో పెట్టారనుకో ఒకరు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకిచ్చేవాళ్ళు. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఈజ్ మెయిన్. ఇంటర్నేషనల్ ఇద్దరు పెట్టారనుకోండి సర్టిఫికేట్‌లు. ఇంటర్నేషనల్ మళ్ళీ ఫుట్‌బాలా, వాలీబాలా, క్రికెటా ఇవి వస్తాయి. దాంట్లో ఫస్ట్, సెకండ్ వస్తాయి. మీరు ఎంతమంది స్పోర్ట్స్‌కి అప్లై చేసుకున్నారు? వాట్ మెరిట్ లిస్ట్? ఏంటి దీనికి ఇబ్బంది? చర్చకి రండంటే ఎవరు చర్చకొస్తారు? ఇదే కదా అనుమానం. హ్మ్. ఇప్పుడు విచారణకు ప్రామాణికమైన అనుమానమే. అనుమానానికి ఆస్కారం ఉందా లేదా? స్పోర్ట్స్ కోటాలో ఎంతమంది అప్లై చేశారు? ఏ ప్రామాణికం ఇచ్చారు? మెరిట్ లిస్ట్‌లేసేయండి. మేమెయ్యము అంటున్నారు. ఎయట్లేదు. ఇదే అనుమానం. అనుమానమే విచారణకు ప్రామాణికం. అతనికి సంబంధించి ఏమి చేయలేదంటున్నారు. ఏంటి? వాట్ బేస్డ్? మేము పలానా శాఖపరమైన దర్యాప్తు చేసాం. పలానా అధికారిని వేశాం. ఈ 2 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. చెప్పి మళ్ళీ వైసీపీని ఏమన్నా అనండి తప్పులేదు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం బహిరంగంగా వస్తారా? సస్తారా? లేకపోతే మేము చెప్తాం. రెండోది మీరన్నట్టు పీక్ స్టేజ్‌కెళ్ళేసరికి ఏం చేస్తున్నారు ఇప్పుడు బోండా ఉమా గారి ఎపిసోడ్ వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని చోట్ల ఈరోజు వాళ్ళ ఆందోళనను అడ్డుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. అన్ని చోట్ల కాకపోయినా ఎక్కువ చోట్ల జిల్లాల వారీగా కదా! దీని మీద అంత విమర్శ రాలేదు. ప్రభుత్వం నియంతృత్వం అనే మాట అంటున్నాం గానీ, అంతకుమించి ఏమి అనట్లేదు. అంతే కదా! కానీ సరే. బోండా ఉమా విషయం ఎందుకు ప్రభుత్వం మనందరూ సీరియస్‌గా వ్యతిరేకిస్తున్నాం? ఆయన పర్సనల్. ఆయనెవరు నిర్ణయించడానికి? పలానా సెంటర్‌లో గాకుండా ఇంకెక్కడ ధర్నా చేసినా తంతా నా కొడకా అంటున్నాడు. భాషుడు ఇదే. అవును. ఆయనెవరు డీఎస్పీ గాదు గదా! ఎస్ఐ గాదు గదా! ఆయన ఒక పార్టీ లీడర్. ఎమ్మెల్యే గావచ్చు. ఈ పక్కున విష్ణు గారు ఇంకొక పార్టీ లీడర్. విష్ణు గారు ఒక పార్టీకి లీడర్. మీరు ఒక పార్టీ. మీరు నిర్ణయించడానికి. విష్ణు గారు పోయి ధర్నా చేయాలనుకున్నాడు. ఆడ అనుమతి లేదు. అరెస్ట్ చేసేసాడు ఇంట్లో. ఈరోజు అరెస్ట్ చేశారు కదా! ముందస్తు నోటీసులు ఇచ్చి అట్లా అరెస్ట్ చేసుకోండి. అది మంచి చెడ్డ ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ యాస్ ఎ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా ఒక పార్టీ నాయకుడిగా మీరు ఇంకో పార్టీ నాయకుడు చేసేదాన్ని నియంత్రించే అధికారం మీకెవరిచ్చారు? ఇది మౌలికమైన ప్రశ్న. కానీ ఇది రాష్ట్రం అంతా అలవాటైపోతే అరాచకం వస్తుంది. ఈ పక్క నుంచి రియాక్ట్ అవుతారు. చాలా మంచి పద్ధతి కాదు. కాబట్టి బోనాముగా ఉమా గారు వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదు. అక్కడ వైసీపీ వాళ్ళు తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు పెట్టాలి. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి ఎపిసోడ్‌లో చూస్తే ప్రభుత్వం తొందరపడతా ఉంది. ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే ప్రజలు ఏదో జరిగింది అని అనుకుంటారు. ఏమీ ఆపకపోవచ్చు. 16,000 మంది ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. సార్. కానీ ప్రజలు మాత్రం ఏదో జరిగిందని అనుమానం ప్రభుత్వానికి అంత మంచిదైతే కాదు. అండ్ ఒంగోలులో రేగిన చిచ్చు కూటమి మధ్య జన సైనికులకు, జననాయకులకు, అలానే టీడీపీ కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు వీళ్ళ మధ్య చాప కింద నీరులా ఒకలాంటి ఇష్యూ నడుస్తోంది. సో, సాధారణంగా మనం చాలా సార్లు ఈ టాపిక్ మాట్లాడుకున్నాం. అండ్ ఎమ్మెల్యే దామరచర్ల గారు, మరో పక్క బాలినేని గారు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం చూస్తే, అంటే వాళ్ళ అనుచరులను టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆరోపణలొస్తున్నాయి. వీళ్ళు పైకి చెప్పుకోవడానికి కలిసే ఉంటాం అని అంటున్నారు కానీ, ఆ పరిస్థితి కనిపిస్తోందా? అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఎట్ట సాధ్యం అవుతుంది? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఒక లీడర్. హ్మ్. ఒక లీడర్ అంటే చిన్న లీడర్ కాదు. మాజీ మంత్రి. మాజీ మంత్రి. దామచర్ల రాంజనేయులు గారు అక్కడ ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ 2 కత్తులు ఒక వరలో ఎట్టాడతాయి? సాధ్యం కాదు. అదే మౌలికమైన సమస్య. ఇప్పుడు చెప్పారు. ఈరోజు అది జరిగింది, రేపు ఇది జరిగింది ఇవన్నీ సాకులు మాత్రమే గొడవ పడ్డానికి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక బలమైన నాయకుడు. ఆయన ఒక విద్యుత్ అధికార కూటమిలో భాగస్వాములు అయిపోతున్నారు. నిజానికి వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులే. చాలా ఏళ్ల నుంచి వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు. కారణం సమఉజ్జీలు. సో ఖచ్చితంగా ఒకరినొకరు ఒప్పుకోరు. వాళ్ళిప్పుడు వైసీపీలో ఆయనున్నాడు. వైసీపీలో బాలినేని గారుండి ఆయన తెలుగుదేశంలో పెద్ద గొడవ జరుగుండదు. ఆయన రాజకీయం ఆయన చేసుంటాడు. ఈయన రాజకీయం ఈయన చేసుంటాడు. ఇప్పుడు అందరూ అధికార పార్టీ అయిపోయినారు. ఒకే పార్టీ కాకపోయినా జనసేన కూడా అధికార పార్టీలో భాగం కదా! అది సమస్య. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ముగ్గురు ఎంజాయ్ చేయాలి కదా! అని చర్చొస్తుంది. ఆయన ఒప్పుకోడు దానికి. ఒప్పుకోమని కోరలేము. రేపు జనసేన అన్నంత మాత్రాన మా రాజకీయ సుదీర్ఘ ప్రత్యర్థి ఈరోజు ఉన్నారు. రేపు మళ్ళీ మాకు ప్రత్యర్థి నా ప్రాబ్లమ్ గదా! అనే భావన దామచర్ల గారిది ఉంటుంది. కాబట్టి ఇది రాజకీయ పరమైంది. బేసిక్‌గా ఒక 2 కత్తులు ఒక వరలో ఎమడవు అనే సూత్రమే వర్తిస్తుంది తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇది సహజం. ఇంకా కొనసాగుతుంది. ఎవరో ఒకరు రాజీ పడ్డమో, అది ఎవరో ఒకరు ఎళ్ళిపోవడం.
అధికార పక్షం నుంచి. ఈ 2 తప్ప నాకు తెలిసి అది రాజీ పడేది జరిగేది కాదు. ఇద్దరు ఎస్టాబ్లిష్డ్ పర్సన్స్. ఎవరో ఒకరు సర్దుకోవడం రాజకీయంగా. వేరే పార్టీకెళ్ళిపోవడం, లేదా జనసేన పక్కకు పోవడం తప్ప ఈ సమస్యకు షార్ట్ కట్ మెథడ్‌లో ఏ పరిష్కారం ఉండదు. సార్ అంటే ప్రస్తుతానికి ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడో ఒక మూల లేదు. ఇది మీడియా ముందుకొచ్చేసింది. అది జన సైనికులకు, టీడీపీ కార్యకర్తలకు, నేతలకు, నాయకుల మధ్య కూడా పడట్లేదన్న విషయము మీడియా ముందుకొచ్చేసిన తర్వాత ఎన్ని రోజులని వాళ్ళు ఆ పేషెన్స్‌ని చూపిస్తారనుకుంటున్నారు? ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకొచ్చేసరికే చాలామంది కోపంతో ఉన్నారట. మీరిచ్చారా? ఇచ్చారు. లేదంటే మేము ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తాము అనే దగ్గరికి వాళ్ళెళ్ళిపోయినప్పుడు ఎలా కలిసుంటారు మరి వీళ్ళు? 2 సమస్యలున్నాయి. జనసేన, తెలుగుదేశం మధ్య మిత్రపక్షాలుగా సహజంగా వచ్చే వైరుధ్యం కొన్నుంటుంది. మీరు చెప్పినటువంటి రేపు ఎన్నికల్లో మాకు, మీకు అనేది. ఇద్దరు కలిసుంటే. ఇది అదనపు సమస్య. ఏరే పార్టీ నుంచి వచ్చినాడు. రాజకీయ ప్రత్యర్థి. జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య సహజసిద్ధమైన మిత్రపూరిత వైరుధ్యం ఉంటుంది. మిత్రత్వమే ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు నీకు కావాలా, నాకు కావాలంటే చిన్న సైజు ఘర్షణ వస్తుంది రాజకీయంగా. అది సర్దుకుంటారు అవసరమైనప్పుడు. 4 అడిగితే 2 ఇవ్వడం. ఏడో ఒకసారి అడ్జస్ట్ అయిపోతారు. ఇది అడ్జస్ట్ అయ్యే సమాచారం కాదు. ఈయన ప్రత్యర్థిగా వచ్చినాడు. పేరుకు మిత్రపక్షంలో భాగమే గాని ప్రత్యర్థి కాదు. రాజకీయ ప్రత్యర్థి కాదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, దామచర్ల గారికి. ఇక్కడ అదనపు సమస్యలొస్తాయి. రేపు పోటీకి అన్ని సమస్యలొస్తాయి. పంచాయతీలొస్తాయి. కాబట్టి రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం మధ్య వచ్చే సాధారణ సమస్యకి, ఒంగోలులో వచ్చే సమస్యకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒంగోలులో బీభత్సంగా ఉంటుంది. అదే గొడవలవుతాయని కాదు గానీ, సంక్లిష్టత వస్తుంది. ఎక్కడో చోట చెప్పారు ఎవరో ఒకరు సర్దుకునేంత వరకు ఈ సమస్య మనుగడలో ఉంటుంది. ఓకే. ఇక మరోపక్క డీఎస్సీలో జరిగిన అక్రమాలకి సంబంధించి బయటకొస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ముఖ్యంగా జంజీ ఉన్నారు. వాళ్ళనేమో గంజాయి బ్యాచ్ అంటారు. లేదు అనంటే ఆహ్, ఆహ్, ఏదైతే యాహ్, డీఎస్సీకి సంబంధించి మనం ఒక ఇష్యూ గురించి మాట్లాడుకున్నామో, మరోపక్క సైమల్టేనియస్‌గా జరుగుతోంది ఉద్యోగులకు సంబంధించిన పరిస్థితులు. మాకు మీరు ఎన్నికల ప్రచారంలో ఏదైతే చెప్పారో, మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో అవి మాత్రమే ఇవ్వండి. మేము ఎలాంటి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. అది మానేసి ఆదాయంలో 98% మీకే ఇస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అల్టిమేటం జారీ చేశారు. ఆగస్టు 15కు డెడ్‌లైన్ పెట్టారు. అంటే స్వర్ణ గారు బేసిక్‌గా మహాభారత యుద్ధంలో పంచాయతీ జరిగినప్పుడు పాండవులు 5 ఊర్లు కోరుకుంటారు. నువ్వు దేశాన్న భారతదేశానంతా నువ్వే వెళ్ళు. ఒక 5 ఊర్లు మాకియ్యి చాలంటారు. మీలాంటోళ్ళు, మాలాంటోళ్ళు అమాయకంగా 5 ఊర్లేది అడిగారు మరి దారుణమా అన్నట్టుంటుంది. ఏది 5 ఊర్లంటే ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్, బెంగుళూరు. ఇంకేముంటుంది భారతదేశం? పోలిక కరెక్ట్ కాదు గానీ, వాళ్ళు అడిగింది చిన్న కోరికలే కావచ్చు గానీ, అన్ని ఫైనాన్స్‌తో ముడిపడిన కోరికలు. చంద్రబాబు గారు చెప్పిన పోలికని నేను యాక్సెప్ట్ చేయను గానీ, అన్ని ఫైనాన్స్‌తో ముడిపడింది. పీఆర్‌సీ ఫైనాన్స్, డీఏ ఫైనాన్స్. అయితే ఒక న్యాయమైన ప్రశ్న ఎవడు చెప్పమన్నాడు ఎలక్షన్ టైమ్‌లో అంటాం. హ్మ్. దట్ టూ ఎవరు చెప్పమన్నారు చంద్రబాబు నాయుడు ఎలక్షన్‌లో? గారు లాంటి వ్యక్తి. ఎందుకనంటే అవపోసన పట్టారు. రాష్ట్ర పరిస్థితి ఏంటి? ఖజానా పరిస్థితి అదే ఏంటో పరిస్థితి తెలుసు. తెలుసు. తెలిసి నాకు జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యం కాదని చెప్పినా నీకు అనుభవం లేదు. నాకు అనుభవం ఉంది. నాకు చేస్తాను అని మాట్లాడారు. పీఆర్‌సీకి సంబంధించి మాట్లాడినారు. సీపీఎస్‌కి సంబంధించి మాట్లాడినారు. డీఏలకి ఆత్మ గౌరవానికి సంబంధించి మాట్లాడారు. అంటే వాటికి సమాధానం చెప్పాలి. అంటే ఉద్యోగస్తులు జస్ట్ మీరు చెప్పిందేది ఇమ్మన్నారంటే పీఆర్‌సీ ఇవ్వాలి. పీఆర్‌సీ ఇస్తే ఓ 2000,00,00,000, 3000,00,00,000 పడుతుంది కదా! డబ్బులైతే లేవు గదా! ఒక అమరావతి తప్ప ఇంకెక్కడ డబ్బులుండవు ఆంధ్రప్రదేశ్‌లో. కాబట్టి ఈ ఇబ్బందులున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. రెండోది చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులతో తలపడ్డానికి సిద్ధపడ్డాడు. అది మనం ఉద్యోగస్తులు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది వాళ్ళకి. 98% డబ్బులకు వచ్చే ఆదాయం ఉద్యోగులకే సరిపోతుంది ఎందుకన్నాడు? ఉద్యోగస్తులారా ఆలోచించి మమ్మల్ని అడగండి అని ఎవరైనా అనుకుంటే అది అమాయకత్వం. చంద్రబాబు గారు చెప్పింది ప్రజలకు చెప్పినాడు. ఉద్యోగస్తులకు గాదు. ఉద్యోగస్తులకి 98% వాళ్ళకి తెలుసు ఎంతొచ్చిందని. వాళ్ళేమి వినరు. కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేయడం కోసరం గాదు. సమాజానికి చెప్పాడు. మీరు కడుతున్న పనులన్నీ వాళ్ళ జీతాలకి ఇచ్చేస్తున్నాం అని. కాబట్టి సమాజానికి చెప్తే రేపు ఏమైనా ఆందోళన చేస్తే ప్రజలేమనుకోవాలి? మేము కట్టే పనులన్నీ ఈళ్ళకి ఇచ్చేసేది కూడా మళ్ళీ పెంచాలా జీతాలు ఇంకేమిస్తారు మాకు అని ప్రజలు అనుకోవాలి. ప్రజల్లో ఐసోలేట్ చేయాలి. ఇది చంద్రబాబు గారి వ్యూహం. హ్మ్. నిజానికి 98% కాదు. రాష్ట్ర ఆదాయం 2 రూపాల్లో ఉంటుంది. ఒకటి రాష్ట్రం నేరుగా వచ్చే పన్నుల వాటా. రాష్ట్రంలో వసూలైనటువంటి జీఎస్టీ తదితర టాక్స్‌లు, ఇండైరెక్ట్ టాక్స్‌లు ఏవైతే ఉన్నాయో, అవి కేంద్రానికి పోతాయి ఫస్ట్. మన రాష్ట్ర వాటా మనకొస్తుంది. అది మన రాష్ట్ర డబ్బులే. ఇంకా రాష్ట్ర డబ్బులు కొన్ని ఢిల్లీలో కూడా ఉంటాయి కేంద్ర ప్రభుత్వానికి.
కాబట్టి రాష్ట్ర డబ్బులే మనకొస్తాయి. అప్పుడు కేంద్రం, రాష్ట్రం కలిపేసిన డబ్బుల్ని చెప్పాలి. దాంట్లో 50% ఉంటుంది. చంద్రబాబు గారు ఏం చేశారంటే కేంద్రం నుంచి వచ్చే డెవాల్యుయేషన్ ఫండ్స్‌ని అంటే ఫండ్స్ అనకూడదు దాన్ని. వాటాని పక్కన పెట్టేస్తున్నాడు. యాక్చువల్‌గా మీకు, నాకు రూ. 100 ఆదాయం. నేనేం చేస్తానంటే నా ఆదాయంలో రూ. 50 ఎంత ఇస్తాను అంటే రూ. 40 అనుకో. అప్పుడు ఎంత పర్సెంటేజ్ 90% అప్పుడెంత దాదాపు 40% మొత్తంలో. రూ. 100లో మీది నాది కలిపి రూ. 100 అయినప్పుడు 40% రూ. 40 ఇస్తే. నేను మీ మీ రూ. 50 పక్కన పెట్టేస్తున్నాను. హ్మ్. పక్కన పెట్టేసి నా రూ. 50 40% రూ. 40 అంటే ఎంత? 90%. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే సాధారణమైన అంశాన్ని పక్కన పెట్టేసి, రాష్ట్రం నుంచి డైరెక్ట్‌గా వచ్చే దాంట్లో 98% చెప్పేస్తున్నాడు. ఇది తప్పు గదా! కాబట్టి రాష్ట్ర ఆదాయంలో 98% ఉద్యోగస్తులకి ఇస్తానన్న మాట తప్పు. అయితే ఎందుకు ఆ మాట అంటున్నాడు? అంత తెలివి తక్కువగా ఏమి అనట్లా. ఆయన ప్రజలకు చెప్తున్నాడు. ఉద్యోగస్తులకు చెప్పట్లా. ఇప్పుడు ఇది అర్థమైంది ఉద్యోగస్తులకి. ఇదేదో మనకు ఉద్యోగస్తులు రేపేదైనా మాట్లాడితే జనం తిరగబడే పరిస్థితి వస్తుందని ప్రాణంగా ఇప్పుడు అన్ని మాట్లాడడం మొదలెడుతున్నారు. ఈ వ్యూహ ప్రతివ్యూహాలు ఇంక కొనసాగుతాయి. వాళ్ళొకటి అంటారు, వీళ్ళొకటి అంటారు అన్నీ మాట్లాడతారు. ఉద్యోగస్తుల సమస్య ఆర్థిక సమస్యతో ముడిపడి ఉంది. పరిస్థితి బాగలేదనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఇది ఇంకా కొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. ఎప్పటికి ముగుస్తుందో తెలీదు గానీ సమస్య అయితే ఉంటుంది. మరోపక్క రాజధాని రైతుల సమస్యలు కూడా జియో 41కి సంబంధించి ఇంకా కేటాయించలేదు. ఇంకెప్పటికి వాళ్ళు కూడా రోడ్డు మీదకొచ్చే పరిస్థితే చూస్తున్నాం. మనం రోజు దీని గురించి డిస్కస్ చేస్తూనే ఉన్నాం. బికాస్ ఆఫ్ ఆ రైతుల పరిస్థితి అట్లా కనిపిస్తోంది. అంటే ఒకటి రాజధాని రైతుల సమస్య ఏంటి? జనరల్‌గా ఉండే సమస్య ఒకటుంది. అదేంటంటే బేసిక్‌గా రాజధాని ఎప్పుడు కడతారు? ఎప్పుడు నిర్మిస్తారు? అనేది ఒక జనరల్ సమస్య. కానీ ఇప్పుడు పర్టిక్యులర్‌గా వస్తున్న సమస్య ఏంటంటే ప్రధానంగా పర్టిక్యులర్‌గా వస్తుంది రిటర్నబుల్ ఫ్లాట్స్ ఎప్పుడిస్తారు? ఇది మౌలికమైన ప్రశ్న. ఇప్పుడు నాకు ఒక ఎకరా స్థలం ఉన్న అతను ప్రభుత్వానికి ఇచ్చేశాడు. 34,000 ఎకరాలు ఇచ్చేశారు. 1,12,000 ఎకరాలు 12,000 ఫ్లాట్లు ఇయ్యాలి. దాంట్లో వన్ థర్డ్ అంటే ఒక ఎకరాకు 3 ఫ్లాట్లు ఇవ్వాలి. ఒక ఫ్లాట్ కమర్షియల్, 2 ఫ్లాట్లు హౌసింగ్ ఏరియాలు ఇవ్వాలి. ఇవన్నీ చేయాలంటే 54,000 ఎకరాలను బైఫర్కేషన్ చేయాలి. 1,00,00,000 అవుతుంది. సింపుల్‌గా. హ్మ్. ఇప్పటివరకు పెట్టింది 12,000 47,000 అప్పు తెచ్చారు. ఆ పనికి ఎంత కేటాయించో తెలీదు గానీ ఇతర బిల్డింగ్‌లకి కేటాయిస్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడు కట్టేది ఇల్లు. పేపర్ మీద ఇచ్చేస్తున్నారు. నిన్న చంద్రబాబు గారు చెప్పారు కదా! 63,000 ఫ్లాట్లు ఇచ్చేసామన్నారు. ఆయన ఏకంగా 93% ఇచ్చేసానన్నాడు. అర్బన్ మినిస్టర్. రాజధాని పనులు చూస్తే ఆయనేమో 93% అంటాడు. చంద్రబాబు గారేమో 63,000 ఫ్లాట్లు అంటాడు. 63,000 ఫ్లాట్లు అంటే 50% అడిగలేదు. వాళ్ళిద్దరి మధ్య కాంట్రడిక్షన్ ఉంది. రైతులని అడిగితే పట్టా ఇది పేపర్ ఇచ్చారు. అది ప్లానింగ్‌లో ఉంది తప్ప కింద గ్రౌండ్‌లో లేదు. భూమి మీద లేదు అంటారు. ఫ్లాట్లు డివిజన్ చేస్తే కదా! పలానా గూగుల్ మ్యాప్‌లో ఇచ్చేసి పలానా ఊరంటే నీకు రోడ్డేయకుండా రూట్ ఎట్టుంటుంది? కాబట్టి ఇప్పుడు 1,00,00,000లో 12,000 పెట్టారు. ఇంకొక బేసిక్‌గా ఇప్పుడు 47,000 అప్పు తెస్తున్నారు కదా! అది రకరకాల డిపార్ట్‌మెంట్ పెడుతున్నారు. ఎప్పుడు 1,00,00,000 పెట్టి దీన్ని బైఫర్కేషన్ చేస్తారు. ఫ్లాట్‌లు డివిజన్ చేస్తారు. మాకెప్పుడొస్తున్న ఆందోళన ఒకవైపు. ఇది దాదన్నట్టు ఇంకో 50,000 ఎకరాలు ఇకపోతే అది మున్సిపాలిటీ అయిపోతుంది మీ కర్మ అంటున్నారు. ఇప్పుడు వాళ్ళది తీసుకున్నారనుకో మాకెప్పుడు ఇస్తారు? వాళ్ళకెప్పుడు ఇస్తారు? ఇప్పుడేమో 1,50,000 ఎకరాలు అంటున్నారు మళ్ళీ కొత్తగా. అది ఆ యాడికి ముగిస్తుందో ఎవరికీ తెలియట్లేదు. సో, మా పరిస్థితి ఉంటే కొత్తోళ్ళ పరిస్థితి. కాబట్టి రైతుల్లో ఆ ఆందోళన ప్రారంభం. అయితే ఆ ఆందోళన ఎప్పుడో వ్యతిరేకతగా రాదు గానీ, కొంత టైం తీసుకుంటారు. ప్రభుత్వం సత్వరం నిర్ణయం తీసుకొతే వాళ్ళు గూడా వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది. వాళ్ళు రాజధానిని వ్యతిరేకించరు గానీ, మా పరిస్థితి ఏంటనే గొడవకైతే వస్తారు. సరే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికలకి సంబంధించి ఎలా జరిగింది? ఈవీఎంల ట్యాంపరింగ్‌కి సంబంధించి రకరకాల ఆరోపణలొచ్చాయి. ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి. కాకపోతే డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు మరలా దీనికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నిమిషానికి 3 ఓట్లు ఎట్లా పడ్డాయంటూ లెక్కలు తీశారు. సో, మరొకసారి ఈవీఎంల అంశం తెర మీదకొచ్చింది. చర్చకొచ్చింది. ఈరోజు అదనంగా ఏం చెప్తారంటే, చంద్రబాబు నాయుడు గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ విషయంలో ఇన్వాల్వ్ కమ్మని ఆయన కోరారు. ఇన్వాల్వ్ కావాలి కూడా. పాత విషయమే. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. వారు ప్రధానంగా లేవనెత్తేదేంటి? సాయంత్రం 5 గంటలకి ఎలక్షన్ ముగిసిపోతుంది. 5 నుంచి చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా ఎర్లీ మార్నింగ్ 2 అవర్స్ ఎలక్షన్ జరిగింది. 2:00 వరకు జరిగింది. దాదాపు 5 నుంచి 7, 9 గంటలు జరిగింది ఎలక్షన్. సాయంత్రం 5 నుంచి 9 గంటల సేపు జరిగింది. హ్మ్. నైట్. దీంట్లో అనూహ్యంగా 5-8 గంటల వరకు అది 30,000, 40,000 ఓట్లు పడ్డాయి. 0.3% ఎంతో చెప్పాడు. 8-11 పైన ఒక ఓటింగ్ శాతం.
అక్కడి నుంచి ఉదయం ఎర్లీ మార్నింగ్ 2 గంటల వరకు 17,00,000 ఓట్లు పోలైనాయి. ఇది ఎట్ట సాధ్యమవుతుంది? నిమిషానికి 3, 4 అవన్నీ కాసేపు పక్కన పెడదాం. మనం సాధారణంగా మాట్లాడుకుందాం. దీంట్లో మీరు ఓటేసుంటారు. ఉదయం మనం ఓటు వేస్తాం. చాలా ఫాస్ట్‌గా ఏస్తాం. ఎందుకంటే ఉత్సాహంగా మొదటెళ్తాం. అవును. ఇక్కడ సమస్య ఏందంటే, ఉదయం నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్‌లో అప్ అండ్ డౌన్స్ ఉండడం సహజము. ఇది కీలకమైనది. పరకాల ప్రభాకర్ గారు ప్రస్తావించిన దాంట్లో నాకు అర్థమైనంత మేరకు, సాయంత్రం 5 నుంచి ఉదయం 2 గంటల వరకు 3 దఫాలుగా 3 ఫ్లెక్సులేషన్ కనిపిస్తాయి. 5 గంటల నుంచి సాయంత్రం నైట్ 8 వరకు సాయంత్రం 5-8 వరకు చాలా స్వల్పంగా ఓటింగ్ నమోదవుతుంది. 8-11 వరకు బాగా పెరుగుతుంది. 11-2 వరకు అబ్నార్మల్‌గా పెరుగుతుంది. అప్ అండ్ డౌన్స్ 3 దఫాలకు కనిపిస్తుంది. ఇది ప్రమాదకరమైనది. ఇది అనుమానాలకు దారితీస్తుంది. రీజన్ ఏంటంటే స్వర్ణ గారు ముందు నేను చెప్పినట్టు ఉదయం నుంచి సాయంత్రం వరకు 5 వరకు అప్ అండ్ డౌన్స్ ఉండడం సహజం. ఎందుకంటే మీరున్నారు. సాయంత్రం పోదాంలే అనుకుంటారు. ఒక క్రమ పద్ధతి ఉండదు. నాకు బుద్ధి పుట్టినప్పుడు పోతా. మధ్యాహ్నం హ్మ్. భోజనం టైంలో ఎవరు ఉండరు. మార్నింగ్ ఫస్ట్ ఓటింగ్ ఎక్కువ ఉంటారు. ఓటేసి ఎలిపుడిస్తే మన పని మనం చేసుకోవచ్చని. ఆ లైన్ చూసిన తర్వాత మళ్ళీ మీరు ఇంటికి పోయేసి మళ్ళీ వస్తారు. అంటే అప్ అండ్ డౌన్స్ స్కోప్ ఉంది మార్నింగ్. కానీ సాయంత్రం 5 నుంచి మిడ్‌నైట్ 2 వరకు అప్ అండ్ డౌన్స్ ఉండడానికి వీల్లేదు. మీరనొచ్చు అది మ్యాండేట్ అంటే మ్యాండేటే. రీజన్ ఏంటి? 5 గంటల తర్వాత క్యూ లైన్‌లో నిలబడిన వాళ్ళందరికీ ఓటు ఇవ్వాలి. అది ఎర్లీ మార్నింగ్ 2 అయినా, 3 అయినా, తెల్లారి 2 రోజులైనా ఇయ్యాల్సిందే. అయితే ఒక్కసారి 5 గంటలు బెల్ కొడితే తలుపులు మూసేస్తారు. హ్మ్. మూసేసి అందరూ లోపలికెళ్ళిపోతారు. లోపలైన తర్వాత అందరూ లోపల ఉన్న తర్వాత అప్ అండ్ డౌన్స్ ఎట్లొస్తుంది? మీ ఇంటికాడ ఉంటే మీ బుద్ధి పుట్టినప్పుడు వస్తారు. వన్స్ 5 గంటలయిన తర్వాత అందరూ లోపలేసి ఒక సెల్‌లో ఏసేసినట్టే. ఇంకా ఒకే ఓటింగ్ జరగాలి. ఎందుకు? నువ్వు వెనక్కి రావడానికి లేదు, ముందుకు పోవడానికి లేదు. పైపెచ్చు 5 గంటలు లోటుకెళ్ళిన తర్వాత మనకంతా స్లిప్‌లియ్యాలి. నీది పలానా ఓటు, నీకు ఓటిస్తున్నాం అనే రంగంలో స్లిప్పులియ్యాలి. అదేమైనాయి తెలీదు. కాబట్టి 5 గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ 2 గంటలు జరగడమే ఇక్కడ అనుమానానికి కారణం. అది కూడా 3 రకాల ఫ్లెక్సిలేషన్ ఉండడమే ఇంకొంచెం ప్రమాదకరం. ఉండడానికి వీల్లేదు. డే టైమ్ ఉండొచ్చు. అంటే వీటన్నిటికి ఎవడు సమాధానం చెప్పాలి? ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ప్రభాకర్ గారు మీరు చెప్పింది తప్పు అని చెప్పండి పోనీ అంటున్నాను. ఆన్సరే చేయనంటారేంది? ఇది చాలా అభ్యంతరకరం. హ్మ్. 2 పరకాల ప్రభాకర్ ఏమో ఆయన సొంత కవిత్వం చెప్తే యానా బాగుండు అనుకోవచ్చు. ఆయన ఎలక్షన్ కమిషన్ వివిధ సందర్భాల్లో ఇచ్చిన డేటా చెప్పాడు. ఆయన ఇప్పుడు నేను విశ్లేషణ చేసినట్టే విశ్లేషణ చేశాడు తప్ప, ఆయన సొంత కవిత్వం దీంట్లో ఏమి లేదు. అక్షరం ఫుల్ స్టాప్ కామా కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా నేను ఇవి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి తెలుగుదేశం గెలిచిందని నేను అనను. బట్ ప్రజలు అనుకోవడానికి మీరు ఆస్కారం ఇస్తున్నారు. ఎలక్షన్ కమిషన్. ఎంత ఆస్కారం ఇస్తున్నారు? సాయంత్రం 5 నుంచి ఎర్లీ మార్నింగ్ 2 వరకు 52,00,000 ఓట్లు పోలైనాయి. ఓకే. అని మీరు అనొచ్చు. వైసీపీ ఓడిపోయింది కూడా 50,00,000తో. ఇది గమ్మత్తు. 52,00,000 ఓట్లు పోలైనాయి. వైసీపీ ఓడిపోయింది 50,00,000తో. అసలు అవన్నీ వైసీపీ ఓట్లని నేను అన్నను గాని, బట్ ఒక ఊహకొస్తే ఓ ప్రభుత్వం మారిపోయింది కదా! అనే ఇన్‌బాలన్స్ వస్తుందా రాదా? చంద్రబాబు నాయుడు గారికి ప్రకాల ప్రభాకర్ లాగా డిమాండ్ చేయమని నేను అన్నా గాని, గతంలో మీరు మాట్లాడారు కదా! ఇప్పుడెందుకు మాట్లాడరు? అనే క్వెషన్ వాళ్ళకొస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్రాన్ని ఒప్పించాలి ఎలక్షన్ కమిషన్‌ని. వివరణ ఇయ్యండి స్వామి. వాళ్ళు వివరిస్తే కుదరదు. ఇట్లా పోతే మా ప్రభుత్వం మేము ప్రజలతో గెలిచినాము. ఈవీఎంతో గెలిచిన రాంగ్ మెసేజ్ ఎళ్తా ఉంది. సో, ఎలక్షన్ కమిషన్ దీనిపైన ఆన్సర్ చేయండి అని అడగాలి. ఇది నంబర్ సరే. 1. వైసీపీ కూడా అడగాలి. అయితే వైసీపీ ఇక్కడ ఒక తప్పు చేసిందా? పొరపాటు చేసిందా? పదాలు ఏదన్నా వాడిని గాని, వైసీపీ బలహీనత స్పష్టంగా కనిపిస్తుంది. 5 నుంచి ఎర్లీ మార్నింగ్ 2:00 వరకు ఎన్ని పోలింగ్ బూత్‌లో జరిగింది? 3,200 పోలింగ్ బూత్‌లో జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్ నిజంగా అనుమానం చాలా మందికి ఎక్కడొస్తా ఉంది? 5 గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ 2 వరకు నిజంగా ఓటింగ్ జరిగిందా? ఏసేసుకున్నారా? ఇట్లాంటి హ్మ్. అనుమానాలొస్తున్నాయి గదా! అవును. నేను గూడా ఒక 2, 3 టైమ్స్ ఏజెంట్‌గా పోయాను. ఏజెంట్‌గా పనిచేశాను. సాయంత్రం 5 అయినా, 6 అయినా ముగించినప్పుడు సంతకం పెట్టేసి ఎన్ని ఓట్లు పోలైనాయి మహాబావ అని ఫోటో తీసుకొని వస్తాం. రాసుకొనొస్తాం. ఓటింగ్ ముగిసేసాయనకి ఎంపీకి ఎన్ని ఓట్లు జరిగినాయి, ఎమ్మెల్యే అని ఎలక్షన్ కమిషనర్ చెప్పిన లెక్క రాసుకొని, నీట్‌గా రాసుకొని అవసరమైతే ఫోటో తీసుకొని వస్తాం. మరి ఈ 3,200 పోలింగ్ బూత్‌లో ఉన్న వైసీపీ ఏజెంట్లు ఏం జేస్తున్నారు? ఏమి జేసినారు? ఉన్నారా? లేరా? ఎవడన్నా అభ్యంతరం చెప్పి ఏడవాలి గదా! 3,200 పోలింగ్ ఉదాహరణకు మాకు తిరుపతిలో ఉంటాను. గాంధీ రోడ్‌లో పోలింగ్ బూత్ ఉంటుంది.
ఆ సాయంత్రం 5 నుంచి ఎర్లీ మార్నింగ్ 2 వరకు ఉంటుంది. ఆ గాంధీ రోడ్‌లో పోలింగ్ బూత్‌లో జరిగింది కదా! ఈ లెక్క. ఆ బూత్‌లో పాల్గొన్న ఎల్లయ్య, పుల్లయ్య ఒక ఏజెంట్ ఉంటాడు కదా! వైసీపీకి. జరగలేదు స్వామి 5 గంటలకు నేనొచ్చేసానని జెప్పాలి. జరిగింది ఇట్లాంటి ఓటింగే జరగలేదని జెప్పాలి. అసలు 2 వరకు నా పోలింగ్ బూత్‌లో జరగలేదని జెప్పాలి. ఈ 3200 పోలింగ్ బూతుల్లో అసలు ఏం జరిగిందో చెప్పాల్సింది ఎలక్షన్ కమిషన్ ఎంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3200 మంది పోలింగ్ ఏజెంట్లు అవసరమైతే సుప్రీం కోర్ట్‌లో పిటిషన్ వేయాలి. కనీసం సీజే గారికి లెటర్ రాయాలి. ఎలక్షన్‌కి లెటర్ రాయాలి. నేనున్నాను పలానా గాంధీ రోడ్‌లో మీరు చెప్పిన లెక్క ప్రకారం జరగలేదు మా ఊర్లో. ఏంది ఈ లెక్క అని ఒక లెటర్ రాయమని 3200 మంది ఏజెంట్లు రాయమని 7 టైమ్స్ సినిమా కనపడుతుంది ప్రభుత్వానికి. మరెందుకు ఒక్కరు కూడా రాయట్లేదు నాకర్థం కావట్లేదు. ఉన్నారా? సార్. లేరా? హ్మ్. అది మరోపక్క చేయగలిగితే దాని ప్రభావం కొరకు. హ్మ్. సార్ మరోపక్క వైఎస్ వివేక గారి హత్యకి సంబంధించిన ఆ కేసుకి సంబంధించి సునీత గారు సాటిస్ఫై కావట్లేదు. మళ్ళీ రాష్ట్రపతి ముర్ము గారికి ఒక లెటర్ రాశారు. ఆహ్, ఇదేదైతే ఆ రోజు ఆ వెపన్ వాడారో, ఆ వెపన్ దొరకలేదు. సమ్ క్యాష్‌కి సంబంధించిన డీటెయిల్స్ మాకు దొరకలేదంటూ తన తన బాధ సమగ్రంగా విచారణ జరగలేదు. ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో జరగాలి అనేది తన ఆవేదనగా కనిపిస్తోంది. అంటే సునీత గారి టార్గెట్ చూస్తుంటే ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని విచారించాలి. అంతకు మించిన కోరికేమో నాకేం అనిపియట్లేదు. రెండోది విచారణ జరిగిన తీరు బాగలేదని మీరు చెప్పొచ్చు. కంప్లెయింట్ చేయొచ్చు. చేయండి. మీకు హక్కుంది. కుమార్తె కాబట్టి బాధ్యత, బాధ కూడా ఉంటుంది. అర్థం చేసుకుంటాం. కానీ టార్గెటెడ్ ఓరియెంటెడ్‌గా ఉండకూడదు. విచారణలో టార్గెట్ మాకొక అనుమానం ఉంది. కాబట్టి విచారణ చేయండి అంటే కుదరదు. మన అనుమానానికి ఒక ప్రామాణికం ఉండాలి. ఇది ఇంపార్టెంట్ కదా! సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిదా? కాదు కదా! గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పోనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో ఇన్‌ఫ్లుయెన్స్ చేసాడు అనుకుందాం. జరగదు. ఎందుకంటే సెంట్రల్‌లో బీజేపీ వాళ్ళకి ఆయనకి ఏ సంబంధాలు లేవు. ఒకవేళ అప్పుడు చేశాడు అనుకుందాం. ఇప్పుడు ఎవరున్నారు? రాష్ట్రంలో మీరే, కేంద్రంలో మీరే, పైపెచ్చు చంద్రబాబు గారు, లోకేష్ గారు మీకు అండగా ఉంటారన్నారు. రాష్ట్రంలో మీకు అండగా ఉన్న ప్రభుత్వం ఉంది. ఢిల్లీలో మీకు అండగా ఉన్న ప్రభుత్వం ఉంది. ఇంక జగన్ ఏం చేస్తారు సీబీఐని? ఈ 2 ఏళ్లలో ఎందుకు మీరు కోరినట్టు విచారణ జరగలేదు? మీరు కోరినంత మాత్రాన విచారణ అటు జరగదు. ఎందుకంటే సీబీఐ అయినా, ఇంకోటైనా దేనికైనా ఒక హేతుబద్ధత ఉండాలి. పాయింట్ ఏంటంటే సీబీఐ విచారణ పూర్తి చేసింది. మేము చేయాల్సినంత చేసేసినాం అన్నారు. సీబీఐ కోర్ట్‌కెళ్లారు. హైకోర్ట్‌కెళ్లారు. సుప్రీం కోర్ట్‌కెళ్లారు. 3 కోర్టుల్లో సీబీఐని అడిగారు. మేము చేయాల్సింది చేసేసాం. ఇంకేదైనా ఉంటే స్పెసిఫిక్ ఆదేశాలిచ్చి మేము చేస్తాం అన్నారు. అప్పటికి ఒక ఇద్దరు పేర్లు చెప్పారు. వాళ్ళని కూడా విచారించమన్నారు. హ్మ్. విచారించేసినారు. ఇంక మాదేం లేదన్నారు. మళ్ళీ మీరు పలానా, పలానా, పలానా అని మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ చూస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు వాళ్ళు కూడా పేర్లు చేర్చేస్తే బాగుంటుందన్నట్టున్నారా? అని అనుమానం కలుగుతుంది. అది జరగదు కదా! తేల్చేసినారు కదా! సీబీఐ విచారణలో జగన్ గారిని, భారతి గారిని విచారించాల్సిన అవసరం లేదన్న నిర్ణయానికొచ్చారు. విచారణ పూర్తయిన తర్వాత. బట్ అలాంటప్పుడు మీరు కోపం ఉంది కాబట్టి దాన్నే మాట్లాడుతాను ఉంటానంటే, మీకు అనుమానం ఉండొచ్చు. మీ అనుమానం అంతా విచారణకు కుదరదు. ఏదైనా ఆధారం ఉండాలి. 2 ఇప్పుడు ఆ విచారణలో డొల్లతనం కనపడిందనుకోండి. రేపు మీరు అక్కడ విచారించేటప్పుడు మీరు ఆర్గ్యుమెంట్ చేయొచ్చుగా మీ లాయరు. హ్మ్. ట్రయల్ స్టార్ట్ కాల. సీబీఐ విచారణ పూర్తయింది. ట్రయల్ స్టార్ట్ చేయనప్పుడు ఆర్గ్యుమెంట్‌లు వస్తాయి గదా! ఆర్గ్యుమెంట్‌లో మళ్ళీ మొదటికి రాదా? విచారించాల్సిందే గదా! సరైన ఆధారాలు అప్పుడు చూపిస్తే మీ లాయర్‌లు ఎవరున్నా, అప్పుడు సరైన ఆధారాలు చూస్తే వాళ్ళని పిలిపించరా విచారణకు? కోర్టులన్నా పిలిపిస్తాయి కదా! కాబట్టి సునీత గారు ఆవేదన అర్థం చేసుకోవచ్చు. వారికి బాధ్యత ఉంది, బాధ ఉంటుంది. కాదను కుమార్తెగా. బట్ వాళ్ళకి అనుమానం కూడా ఉండొచ్చు. కానీ మీ అనుమానమే ప్రామాణికంగా విచారణ జరపడం కుదరదు. ఏదో ఒక ఆధారం ఉండాలి. సీబీఐ అన్ని రకాల విచారించి అవసరం లేదని చెప్పింది. విచారణ ముగించింది. కాబట్టి ముగిసిన విచారణని ట్రయల్స్‌కి పంపించి ట్రయల్స్‌లో పట్టుబట్టండి. మీ వాదనలు వినిపించండి. అక్కడ మీ వాదనలు బలం చేకూరిస్తే సీబీఐ కోర్టు మీ వాదనలు యాక్సెప్ట్ చేయట్లేదు. హైకోర్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే సరైన టెక్నికాలిటీస్ లేవు కాబట్టి. ఇంకే వారి మీద కోపం కాదు. అవును. సుప్రీం కోర్టు, సీబీఐ ఇన్ని వ్యవస్థలు కాదన్న తర్వాత అంటే మీరెక్కడో బై మిస్టేక్ ఉన్నారని ఎందుకు అనుకోకూడదు. ఇప్పుడు ముర్మి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్ట్ అయిన తర్వాత ఇంకెవరి దగ్గర పోవడానికి ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు. అభ్యంతరం ఏమి లేదు. మీకు హక్కు ఉంది. బట్ వారు మాత్రం ఏం చేస్తారు? ఎవరికి నోటీస్ సీబీఐకి అడుగుతారు. మహా అంటే అడిగితే గ్రావిటీ ఉంటే. సీబీఐ ఇదన్నీ జరిగిందండి. సుప్రీం కోర్ట్ చెప్పింది మేడం, ఇది మేడం అంటే దానికి మించిన ఆధారాలు అక్కడ ఏమైనా ఉంటే ఏమీ లేదంటే మీరు కొట్టి పడేస్తారు. కాబట్టి రాష్ట్రపతికెళ్ళినా, ఇంకెక్కడికెళ్ళినా సీబీఐ కోర్టులు ఈ నిర్ధారణకు వచ్చాయి కాబట్టి ఇంకా ఫర్దర్ విచారణ ఇంకేమైనా సునీత గారు ఉంటే ట్రయల్స్‌లో చూడాల్సిందే తప్ప ఇంకా ఫర్దర్ విచారణ జరగదు. మీరు ఆశించినట్టుగా జగన్ గారినో, భారతి గారినో విచారించే పరిస్థితి వస్తుందని నేను అనుకోవట్లేదు. థాంక్ యూ సో మచ్ అండి. మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థాంక్ యూ.
ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.